తప్పదు యాక్చువల్లీ వీఆర్ అబౌట్ టు గెస్ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇంకా మనం ఏం మాట్లాడుకోవద్దు, ఏం క్వశ్చన్ చెప్పలేదు కదా. పర్లేదు. ఓకే. లెట్ us గెస్ యువర్ క్వశ్చన్ అనమాట. అంటే వాట్ మైట్ బి యువర్ ప్రాబ్లమ్ టు అప్రోచ్ అస్. మమ్మల్ని అప్రోచ్ అవడానికి మీ ప్రాబ్లం ఏంటి, మీ క్వశ్చన్ ఏంటంటే నేను గెస్ చేస్తాను. ఓకేనా? సరే ఆఫ్టర్ దట్ మీరు ఏ క్వశ్చన్ అనేది మీరు చెప్పారు కానీ వీళ్ళు స్టార్ట్ చాక్లెట్. సరే ఓకే. ఓకే. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది సార్ కృష్ణ గారు? నాకు ఆయన నన్ను అప్రోచ్ అయ్యింది 6:32 అండి. 6:32 నిన్న. నిన్న. ఓకే. అంటే 20th మే 2025 మార్నింగ్ 6:32 అన్నమాట. అంటే 6:32 AM. స్క్రీన్ కనబడుతుందా? కనపడుతుంది సార్. ఓకే. 6:32 AM కి ఆ టైంలో D1 చూశాను. సో మేబీ వీళ్ళకి ఆస్పీషియస్ ఈవెంట్ గురించి ఏమైనా చిన్న క్వైరీతో రావచ్చు, ఆర్ ఓకే. సంథింగ్ రిలేటెడ్ టు వర్క్ అయినా అవ్వచ్చు. అంటే వర్క్లో ఏమైనా అబ్స్టకల్స్ కానీ, లేదంటే ఏమైనా ఇష్యూస్ కానీ, లేదంటే ఎప్పటి నుంచి ఏదో ప్రయత్నం చేస్తున్నది సఫలం అవ్వకపోవడం కానీ, అలాంటివన్నీ చూపిస్తోంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓకే. మేబీ సంథింగ్, అంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది, మేబీ సంథింగ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేదా ప్రాపర్టీస్ అక్వైరింగ్ గురించి కానీ, అలాంటి వాటి గురించి కానీ ఏమైనా కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫైనల్లీ ఏంటంటే కొంత హెల్త్ కూడా ఏమైనా, హెల్త్ కొంచెం తక్కువ ఉంది, బాగా తక్కువ చూపిస్తుంది హెల్త్. సో ఛాన్సెస్ ఫర్ హెల్త్ ఆల్సో ఆర్ దేర్. ఓకే. సో వీటిలో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు, మోస్ట్ లైక్లీ ది క్వైరీ. ఓకే. మాక్సిమం ప్రాబబిలిటీ ఏంటంటే వర్క్ మేబీ కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు, మోస్ట్ లైక్లీ. ఓకే. ఓకే. సో ఇట్స్ ఓవర్ టు యూ విజయ్. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ? అదే కెరియర్ గురించి. ఓకే. కెరియర్ గురించి మెయిన్ యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ 1.5 year అయింది జాబ్ పోయి. ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట. సో నేను ఏం రాంగ్ స్టెప్స్ వేస్తున్నా తెలియట్లేదు. ఇప్పుడు నాకు 29 years, ఇప్పుడు ఈ సెప్టెంబర్కి 29 వస్తాయి. ఇప్పుడు జాబ్ వస్తే దాని తర్వాత నేను మ్యాచెస్ చూసి ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు జాబ్ లేదు కదా, సో నేను ఆపుతున్న వాళ్ళని. సో ఇప్పుడు జాబ్ వస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టెప్ వేయాలి లైఫ్ లో అని చెప్పి నేను చాలా ట్రై చేస్తున్నా. యాక్చువల్ అవ్వట్లేదు. మీ గెస్ కరెక్ట్ అయింది. యాక్చువల్గా నా ఇష్యూ కెరీర్ గురించి. నాకు మ్యారేజ్ గురించి ఏం టెన్షన్ లేదు, నా హెల్త్ గురించి ఏం టెన్షన్ లేదు. అన్ని విధాలా నాకు ఓకే, నా మైండ్ సెట్ కూడా బాగుంది. కానీ ఈ లేట్ అయిపోవడం వల్ల కొంచెం బాగా డిప్రెస్డ్ థాట్స్ వస్తున్నాయి అనమాట. అంటే మరి ఎక్కువ రోజులు అయిపోతుంది కదా, అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్లీ అట్లా సజెషన్ తీసుకొని ఇట్లా వస్తున్నా అనమాట మీ దగ్గరికి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. కృష్ణ గారు మీరు చాలా బాగా గెస్ చేశారు. అయితే గ్రహాలు బాగా పలికేశారు. అదే మనకి అక్కడ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ కూడా ఉంది అని చెప్పాం కదా. సో అది కూడా మనకి వర్క్ అయ్యి అక్కడ షార్ట్ చూపిస్తుంది. అంటే ఆయన ఒక దేని గురించో ఘర్షణ పడే మనస్తత్వంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయన జాబ్ గురించి అంటున్నారు కాబట్టి, అదే మనం ఇందాక చెప్పాం కదా, అంటే ఏదో పదే ప్రయత్నిస్తున్నా సరే వర్కౌట్ అవ్వకపోవడం. సో ఆయన కూడా అదే చెప్పారు, అంటే జాబ్ గురించి ట్రై చేస్తున్నారు, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ రిలేటెడ్ టు కెరియర్ కూడా.